మంచిది. దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడు అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త నీకే వందనాలు ప్రభా. మరి వాక్యంలో వెళ్తున్న మాతో మాట్లాడండి. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఓ దేవా, అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు. ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా నీకు వందనాలు. యహోందల హస్తబర శిఖందర బరబ శిరియరజన. తండ్రి, నీవే బలపరిచి దీవెన దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు ఈ విధంగా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనము వాక్యం చూసుకుందాం. కీర్తన 128. కీర్తనలు 128. కీర్తన 128 ఫస్ట్ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ఈ కీర్తన 128 వచనం ఏదైతే ఉందో, ఇది మా అమ్మ నాన్న వారి జీవితంలో నెరవేర్చబడ్డది. మా నాన్నగారి నాన్న వాళ్ళ పేరు యాంథోనీ అన్నమాట. వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్. వాళ్ళు కర్ణాటక ఏరియాకి సంబంధించిన వ్యక్తులు. టోటల్ కర్ణాటక అన్నమాట. అందులో క్యాథలిక్స్. మా తాతగారికి 2 భార్యలు. రెండో భార్య కొడుకే మా నాన్నగారు. మొత్తం 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, మొత్తం 5 మంది. మా నాన్నగారే లాస్ట్. చిన్నప్పటి నుంచి ఆ క్యాథలిక్ దాంట్లోనే చాలా భక్తిలో పెంచారు. మా నాన్న బాగా, మరి ఏముండేనేమో తెలియదు కానీ, బాగా చాలా ఫాస్ట్ ఉండేటోడు మా నాన్న. చాలా బలం ఉండేది. కొట్టడం, తిట్టడం, గొడవ పెట్టుకోవటం ఇదే ఉంటుండే. చాలా ప్రాబ్లం ఫేస్ చేయటం వల్ల మా నాయనమ్మ గారు చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఆమె మంచి ప్రార్థన పరురాలు అప్పట్లో కూడా. ఆమె మా నాన్నగారిని ఇక్కడ పని చేయటానికి పంపించేసింది. వీళ్ళు ఒక్క పొడి చెట్లు ఉంటాయి కదా, అది అమ్మేవాళ్ళు. ఆ ఒక్క పొడి బిజినెస్ చేసేవాళ్ళు మా తాతగారు. మా నాన్నగారు పుట్టిన తర్వాత మొత్తం ఎగిరిపోయింది. పుణ్యపదం అన్నమాట. తర్వాత మా నాన్నగారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తాత చనిపోయాడు. హార్ట్ అటాక్ తోటి 45 ఇయర్స్లో చనిపోయాడు. మా నాన్నగారికి అంత గుర్తుంది. చాలామంది పనోళ్ళు ఉండేటోళ్ళు. చనిపోయిన తర్వాత ఇక అంతా పోయింది. ఇక మా నాయనమ్మ చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. అంతా అడవి ప్రాంతం, పెద్దగా నాలెడ్జ్ లేదు.
తెలియదు, అమాయకులు. తర్వాత మా నాన్నగారు వేరే ప్రాంతానికి వచ్చేసిండు. మా పెదనాయన, మా నాన్న వాళ్ళ అన్న, మా నాన్నగారు ఇక్కడ ఖమ్మం ప్రాంతంకి వచ్చారు పని చేయటానికి. వచ్చిన తర్వాత మా పెదనాయన ఏమన్నంటే, నేను వచ్చి మళ్ళీ నేను తీసుకొని పోతే ఈయనే ఉండని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అప్పట్లో ఫోన్స్ అట్లాంటివి ఏం లేవు. ఒక 40 ఇయర్స్ బ్యాక్, 48 ఇయర్స్ బ్యాక్. అప్పుడు మా నాన్నగారికి వయసు 16 సంవత్సరాలు ఏమో ఉండే. ఖమ్మంలో ఒక హోటల్లో పని చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మా పెదనాన్న గారు లెటర్లు పంపించేటోడు మా నాన్నగారికి. ఆ లెటర్ ఆ హోటల్లోని యజమాని చదివి, మా నాన్న చాలా అందంగా ఉంటాడు, ఈ పనోడు ఏడ వెళ్ళిపోతాడని చెప్పి ఆ హోటల్లోని యజమాని ఏం చేసేవాడంటే లెటర్లు చూపించేటోడు కాదు, లెటర్లు ఆయన చదివి చింపేసేటోడు, బాగా టార్చర్ పెట్టేటోడు, బాగా తిట్టేవాడు. మా నాన్నగారికి కోపం వచ్చి జీతం కూడా సరిగా ఇచ్చేటోడు కాదు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఇంకొక ఆయన రమేష్ అని చెప్పి, వాళ్ళిద్దరు కలిసి ఆ ఖమ్మం నుంచి నడుచుకుంటూ హైదరాబాద్కి వచ్చేసారు. లారీలు అట్లా ఎక్కి కొంచెం నడుచుకుంటూ హైదరాబాద్కి వచ్చి అట్లనే హోటల్లో ఉండిపోయారు, హోటల్ ఫీల్డ్. ఎవ్రీ సండే చర్చికి పోయేటాడు మా నాన్న, క్యాథలిక్ చర్చ్. మస్తు కోపం, ఇప్పుడు కూడా ఉంది అది. ఆ చర్చిలో వెళ్ళిన తర్వాత వాక్యం వినటం వల్ల చాలా నెమ్మది పొందిండు. చాలా అమాయకుడు అట్లా అని చెప్పి చాలా తెలివైనడు, రెండు ఉన్నాయి అన్నమాట. జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, ఒక్కసారి చూస్తే గుర్తుపట్టేస్తాడు. లెక్కలు చాలా స్పీడ్గా చేస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ ఆయనది, మా ఇంట్లో ఎవరికి రాలే. లెఫ్ట్ హ్యాండ్ ఉంటాడు, మొత్తం లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్తో మేనేజ్ చేస్తుంటాడు, లెఫ్ట్ హ్యాండ్ కానీ. తర్వాత మా అమ్మగారు, ఆమె వాళ్ళ పూర్వీకులేమో మహారాష్ట్ర, అకోలా. మా తాతగారికి అప్పట్లో మా తాత 10th చదివిండు. మా తాత ఆయనకు కూడా 2 భార్యలు. ఫస్ట్ భార్యకి 2 కొడుకులు, రెండో భార్యకి మొత్తం 7 మంది సంతానం. మొత్తం టోటల్గా 9 మెంబర్స్ అన్నమాట. తర్వాత మా నాన్నగారు కూడా, మా అమ్మగారు కూడా చిన్న ఆమె అన్నమాట. అప్పట్లో మరి మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 10th పాస్ అయితే హైదరాబాద్కి వచ్చాడు పని చేయటానికి. ఆయనకి పోలీస్ క్లర్క్లో ఉద్యోగం దొరికింది. అప్పట్లో 10th చదివితే చాలా గొప్పవాడు, చాలా జ్ఞానవంతుడు. హైదరాబాద్లో నడిబొడ్డు నాంపల్లి స్టేషన్ వెనకాలనే వాళ్ళు ఇల్లు తీసుకొని అక్కడనే ఉండేవాళ్ళు. మొత్తం 9 మంది. మా అమ్మగారు అయితే ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు. మా అమ్మనే లాస్ట్ ఉంటుండే, సరిగా పట్టించుకోలేదు ఆమెని. తర్వాత చాలా మంత్రాల ప్రభావం ఉంటుండే. తర్వాత మా పెద్ద మామకి మా తాతగారు ఉద్యోగం పెట్టించారు. అందరినీ సెట్ చేస్తారు, అందరికీ సపోర్ట్ చేస్తారు ఈయన అని చెప్పి. ఆయన ఏం చేసిండంటే భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు బాంబేలో ఏసీపీ అనమాట. అక్కడే ఉండిపోయాడు. ఎప్పుడైనా ఉంటే కొన్ని పైసలు పంపించేటోడు అంతే. తర్వాత పెద్దమ్మ ఉంటుంది, ఆమెకి మా తాతని ఏం చేసిండంటే సూపరింటెండెంట్ ఆఫీసర్గా చేసేసిండు. ఆమె అప్పట్లో ఎంఏ చదివింది, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఏమో చదివింది. ఆమెకు ఆ చదువుకు వచ్చేసింది. అందరు కూడా సెట్ అయ్యారు కానీ మా అమ్మనే పెద్దగా సెట్ కాలేదు, పట్టించుకోలేదు అంతా. అట్లా ఏజ్ ఎక్కువ అయిపోతూ వచ్చింది ఆమెకి. అందరిది మా తాతకు కూడా ఏంటంటే మ్యారేజ్ చేయటం ఇష్టం లేదు, పిల్లలకు ఉండాలి అట్లా ఏజ్ ఎక్కువైపోయింది. మా పెద్దమ్మ వాళ్ళ ఏజ్లు ఎక్కువైపోయినాయి, మా మామయ్య వాళ్ళ ఏజ్. మా తాత చనిపోయాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 88 ఇయర్స్. షుగర్, కిడ్నీలు ఫెయిల్ అవుట్ అయిపోయాడు.
తర్వాత ఇక మెల్లమెల్లగా మ్యారేజెస్ అయిపోయినాయి. మా అమ్మగారిది అయితే మ్యారేజ్ కాలే. మా అమ్మ ఇంకా ఈయన మ్యారేజ్ చేస్తాడులే మా అన్న అనుకొని అట్లనే ఉండిపోయింది. మా అమ్మమ్మ గారు ఏమంటే కూతురు కంటే ఎక్కువ కొడుకులకే సపోర్ట్. తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ కొడుకులకు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, కూతుర్లకు అల్లుడుకు ఉండదు. చేసేసినాం దులిపేసుకుంటారు అంతే. ఆ స్టోరీ ఉండే. ఇక మా అమ్మగారు అప్పట్లో షార్ట్ అండ్ టైప్ రైటింగ్ నేర్చుకుంది. దాని తర్వాత స్కూల్ టీచర్గా జాబ్ చేసుకుంటూ వచ్చింది. బంగారం ఇవన్నీ కొనుక్కుంటే మా మామ, నాలుగో మామ, నాలానే ఉంటాడు ఆయన చూడనీకి. నాకంటే హైట్ ఉంటాడు, చనిపోయాడు మొన్న. ఆయన ఏం చేశాడంటే నీ బంగారాన్ని నేను చిట్ ఫండ్స్లో పెడతా, తెచ్చిస్తా అని చెప్తే ఈమె అమాయకురాలు ఇచ్చేసింది. అవన్నీ కూడా దాంట్లో పెట్టి అంత లాస్ చేసేసాడు. ఆయనకి పిల్లలు పుట్టారు, 4 పిల్లలు పుట్టారు ఆయనకి. ఈమెకి ఎందుకు పెళ్లి చేయాలా, పెళ్లి చేయాలంటే మళ్ళీ పైసా ఖర్చు, ఇట్లనే ఉండిపోతే మా పిల్లల్ని చూసుకుంటుంది అని చెప్పి మా మామ లైట్ తీసుకున్నాడు. ఈమెను వాడుకుంటున్నాడు మంచిగా. ఈమె తెచ్చిన శాలరీ మొత్తం కూడా ఆయనకి ఇచ్చేస్తుంది. అరే మా అన్న కదా, నాకేమైనా అయితే మా అన్ననే చూస్తాడు కదా, నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు అట్లా. ఆ విధంగా ఉన్నప్పుడు మా అమ్మగారికి ఒక టీచర్ పరిచయం అయ్యారు. మామూలుగా స్కూల్లో ఉన్న టీచర్, చాలా ప్రేమిస్తుంది. ఇప్పుడు కూడా ఉన్నది ఆమె, ఉంటుంది 80-85 మీద ఉంటుంది ఆమె, మేదీపట్నంలో. ఆమె ఏం చేసిందంటే మీ అన్నలు పెళ్లి చేయరమ్మా అని చెప్తే సరే అని చెప్పి ఆమె చాలా మంత్రాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఊర్లు సంబంధాలు ఎన్నో తిరిగింది, ఎక్కడ కూడా వీలవ్వలే. మా 5వ మామకు కూడా పెళ్ళయింది. మా అత్తమ్మ ఏం చేస్తుందంటే ఆమె మంచి ప్రార్థన పర్రాలు. ఆమె ఏం చేసిందంటే సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో శామ్యుల్ బ్రదర్ అని చెప్పి ఒక మంచి ప్రార్థన పరుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రా, నువ్వు ప్రేయర్ చేస్తే మంచిగా అవుతాడు అంటే సరే అని చెప్పి ఆయన దగ్గర తీసుకుపోయారు. ఆయన ప్రేయర్ చేసి నెక్స్ట్ వీక్లో నీకు మ్యారేజ్ అవుతుంది అన్నాడు. మా అమ్మ ఒక్కసారి షాక్ అయిపోయింది. ఇదేంది నెక్స్ట్ వీక్ ఎట్లా అవుతుంది, పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, ఇంట్లో వాళ్ళేమో పట్టించుకుంటలేరు, ఎట్లా అవుతుంది? లే హోజాతా అమ్మ హోజాతా, ప్రభు బోల్ రే మేరే. ఆయన హిందీ మాట్లాడతాడు, పంజాబ్ నుంచి వచ్చిండు ఆయన. పంజాబ్ సిక్ మొత్తం వెంట్రికలు తల ఉంటే దేవుడు మాట్లాడితే అవన్నీ కట్ చేసుకొని ఐడిపిఎల్ కంపెనీలో జాబ్ చేస్తూ సేవ చేస్తాడు. మంచి ప్రవక్త, పేరుగాంచిన వ్యక్తి ఆయన. చనిపోయాడు ఆయన కూడా. చెప్తే అయిపోతుంది అన్నమాట. ఇక ఒక ఆయన అయ్యగారు చెప్పినట్టు ఇంకా ఎవరైతే ఉన్నారో టీచర్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన మా నాన్న వాళ్ళ ఫ్రెండ్. ఆయన చాలా సంజాయించాడు, ఇట్లా ఒక అమ్మాయి ఉంది చేసుకోండి బాగుంటుంది. మా నాన్నేమో క్యాథలిక్, మా అమ్మాయేమో హిందూ. సరే చూస్తే ఏమి నల్లగా ఉంది నేను చేసుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. 6 months పోయింది. మళ్ళీ వచ్చి ప్రేయర్ చేస్తే లేదు ఈ వారంలో అయిపోతుంది అని చెప్పిండు మళ్ళీ ఆయన. ఇక మా అమ్మగారు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రేయర్ అంటే ఏం తెలియదు ఆమెకి. ఇక అట్లా తర్వాత ఆయన వచ్చి సరే మ్యారేజ్ చేసుకుంటానంటే ఈయన దగ్గర డబ్బులు కూడా లేవు. ఈయనకు టైఫాయిడ్ వచ్చింది మా నాన్నకి, మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి, డబ్బులు లేవు. ఆయనకు కూడా ఏజ్ ఎక్కువ అయిపోతుంది. అట్లా సరే అని చేసుకోవాలని చెప్పి మ్యారేజ్ చేసుకోరు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్. మా నాన్నేమో క్యాథలిక్, మేరీ మాత, యేసుప్రభు బొమ్మలకు మొక్కటం, ఈమెమో లక్ష్మీదేవుడు, ఇక అన్ని విగ్రహాలు, చాలా గొడవలు కొట్లాటలు. బీపీ క్యాండిడేట్ మా నాన్న, ఉత్తుత్తేనే కోపం వస్తుంది. మా అమ్మగారు చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు, చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఇక అప్పుడు అనుకునేది
అసలు నిజంగా దేవుడు ఉంటే నాకు బాగు చేయాలి కదా, దేవుడు వస్తే బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు అని అనుకునేది. ఒకరోజు మా మేనత్త గారు వచ్చారు, మా మామయ్య వాళ్ళ మా అత్తమ్మ వచ్చారు. అప్పటికి మేము పుట్టినాం, చాలా పేదరికం ఉండే. అయితే వచ్చినప్పుడు ఆమె చూసి మీరు ఇందులో అయినా ఉండాలా, అందులో అయినా ఉండాలా, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది, మీరు ఏం చేయకండి, ప్రేయర్ చేయండి. ప్రేయర్ నాకు రాదు, ఏంలే మీ డాడీతో ఎట్లా మాట్లాడతాం అట్లనే మాట్లాడటం. ఆమె పేరు స్వర్ణలత అనమాట. మంచి ప్రార్థన పర్రాలు ఆమె, ఇప్పుడు కూడా మంచి ప్రార్థన చేస్తారు. అయితే ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. మా అమ్మగారు కూడా ప్రార్థన చేశారు, ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే. అప్పుడు ఉద్యోగం లేకుండే, మా నాన్నకు లేకుండే, మా అమ్మకు లేకుండే, బట్టలు చినిగిపోయినాయి, కుట్టుకోవటానికి కూడా డబ్బులు లేకుండే. మేము గంజి నీళ్ళు తాగుతున్నాం. ఆ గంజిలో పులుపేసి మా అమ్మ తాగిపించేది. మమ్మీ ఈరోజు తాగము అంటే సంతోషపడుతుండే, రేపటికి ఆ గంజి వస్తుంది కదని చెప్పి. అంత దరిద్రమైన పొజిషన్లో ఉండే. హైదర్ నగర్ అనే ప్రాంతంలో వచ్చేసినాం. చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఇక అప్పుడు మా అమ్మగారు ఆ రోజు ప్రార్థన చేశారు, ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే మాకు ఉద్యోగం ఇవ్వని ప్రార్థన చేశారు. మా నాన్న ఎక్కడ ఉద్యోగం పోయినా దొరుకుతలేదు. ఇక నెక్స్ట్ డే ఏమైందంటే, ఒక్కటే రోజులో 1 డేలో మా అమ్మగారికి స్కూల్ టీచర్ జాబ్ దొరికింది, మా నాన్నగారికి హోటల్లో జాబ్ దొరికింది. ఆయన మళ్ళా సంతోషపడి ప్రేయర్ చేసి ప్రేయర్ చేసుకున్నాడు మా నాన్న. మా అమ్మకి అప్పుడు విశ్వాసం వచ్చింది, అరే ప్రార్థన చేసే దేవుడు కార్యం చేసిండు. మా అమ్మగారికి ఏదైతే స్కూల్ టీచర్లో జాబ్ వచ్చిందో ఆ స్కూల్లోనే వాళ్ళు పాస్టర్ అన్నమాట. వాళ్ళు చర్చ్ నడిపిస్తారు, స్కూల్ నడిపిస్తారు. ఆ విధంగా ఉన్నప్పుడు అట్లా ఇక ఆడ చర్చికి వెళ్ళటం, ప్రేయర్ చేయటం, ఆమె ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకుంది. ప్రగతి నగర్ చెరువులో బాప్తిజం తీసుకుంది. మా అమ్మకి సరిగా తెలుగు వచ్చేది కాదు, మొత్తం ఇంగ్లీషే అనమాట. వాళ్ళ టీచర్ జాబ్ చేసుకుంటూ ఒక 4-5 సంవత్సరాల తర్వాత డస్ట్ అంతా పోయి ఛాతీలోపై ఆమెకు ఆస్తమా వచ్చేసింది. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం. మా నాన్న మంచి ప్రార్థన చేస్తాడు. అంతకుముందు మా నాన్నకి ఆరోగ్యం బాగాలేనప్పుడు, మా అమ్మగారు మారకముందు, ఒకవేళ నేను చనిపోతే మీరందరు కాల్చినట్టు నన్ను కాల్చకండి, నన్ను పెట్టెలో తీసుకొని ఎక్కడైనా పాతి పెట్టండి అన్నాడు. అప్పుడు ఇక మా అమ్మ ఆలోచించింది, అరే ఈయన నమ్మిన దేవునికే మనం నమ్ముకుంటే అయిపోతుంది అని చెప్పి అట్లా ప్రభువులో వచ్చేసింది. మా నాన్నకి నాగదోషం ఉండే, బాగా పాములు కనబడుతుండే, పాములు వెంటాడుతుండే ఆయనకి. పడుకుంటే మొత్తం అన్ని పాము కళ్ళలే అనమాట. అది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆయనకి. మా అమ్మకి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం ఎక్కువైపోయింది, చాలా పెద్ద దయ్యం ఉండే. చాలా మాంత్రికుల దగ్గర తిరిగిరు. మా అమ్మగారికి ఉన్న బంగారం అంతా పోయింది. చాలా కష్టం. వెండి పాములు చేసి దానికి పూజ చేయండి, పుట్టలో పాలేయండి, గుడ్డు పెట్టండి, ఏమేమో చెప్పి అన్నీ చేసారు కానీ ఏం ఫలితం లేదు. ఎప్పుడైతే ప్రార్థనలో వచ్చారో అదంతా కూడా తగ్గిపోయింది. మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఒక కళ వస్తుండే, రోజు అదే కళ వస్తుండే. ఒక కోట, పెద్ద కోట, కోట లోపల పెద్ద చర్చు. ఆ చర్చిలో చాలామంది జనాలు వస్తుండే. మా నాన్న చెప్పేటోడు ఆ కళ, రోజు అదే కళ వచ్చిందని చెప్పి. చర్చికి వెళ్ళేటోడు కాదు మా నాన్న, సండే రోజు బిజినెస్ ఉంటుంది కాబట్టి. ఆ పాస్టర్ గారికి నాకు ఇట్లా కోట కళ వచ్చింది బ్రదర్, చర్చ్ వచ్చిందంటే, నువ్వు సండే ప్రేయర్కి వస్తలేవు కదా, అందుకే దేవుడు నీకు చూపించిన అని చెప్పేటోడు. ఆయనకున్న దాంట్లో ఆయన చెప్పేటోడు.
దేవుడు అంటే చాలా విశ్వాసం మా నాన్నకి. బైబిల్ పెద్దగా తెలియదు, చదువుకోలేదు కానీ నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్నానం చేసిన తర్వాత మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటోడు. దాని తర్వాత అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ చేసేటోడు. అంతే. ఆయనకు తెలిసిన భక్తి మాత్రం ఆయన అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చిండు. తర్వాత ఇక మా అమ్మగారు మంచి ప్రార్థన చేయటం, ఆస్మా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఉద్యోగం మానేయటం, తర్వాత వేరే సహారా అని చెప్పి ఒక బిజినెస్లో జాయిన్ అవ్వటం. ఆ పాస్టర్ మాకు చాలా కోపం వచ్చింది. ఈమె మన దగ్గర పని చేయకుండా ఆడ పని చేస్తుందని చెప్పి, అప్పటికి ఇంకా మేము స్కూల్లో చదువుతున్నాం. అప్పుడు చాలా భయంకరంగా మా పాస్టర్ గారు నన్ను కొట్టిరు అనమాట, మా అమ్మగారి మీద కోపంతో. నాకు 3 నెలలు జ్వరం వచ్చేసింది భయంతో. మా అత్తమ్మ మళ్ళీ ఫోన్ చేసింది, స్వర్ణలత అత్తమ్మ గారు. ఫోన్ చేసినప్పుడు మా అమ్మ ఏడ్చుకుంటే చెప్పింది, ఇట్లా పాస్టర్ చాలా టార్చర్ పెడుతున్నాడు, ఊకే దశం భాగం ఇవి అంటున్నాడు, మాకేమో తిననీకే లేదు, నెలకొకసారి మా ఇంట్లో మీటింగ్ పెడుతున్నాడు, మేము భోజనాలు పెట్టాల్సి వస్తుంది, చాలా కష్టమవుతుంది, గొడవలు అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతుంది. మా నాన్న అప్పటికి ఇంకా అదే ఉద్యోగం పోతుంది. అదే ఉద్యోగం ఇప్పటివరకు కూడా కంటిన్యూ అయ్యింది ఆయన. ఇప్పుడు కూడా అదే ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు మా అత్తమ్మ గారు ఏమన్నారంటే, మా దగ్గర ఒక సిస్టర్ వస్తారు, మంచి ప్రార్థన పర్రాలు, ఆమె ప్రార్థన చేస్తే అవుతుంది అంటే, సరే అని చెప్పి అప్పుడు ఆ ఆంటీ గారికి చెప్తే పాపం ఆమె వచ్చింది, వాళ్ళ కూతుర్ని చర్చ్ మెంబర్స్ కొంతమంది తీసుకొని వచ్చింది. 3 రోజులు ప్రేయర్ చేద్దామన్నది. ఫస్ట్ డే ప్రేయర్ స్టార్ట్ చేసింది. ప్రేయర్ అయిన తర్వాత ఆమె ప్రవచనం చెప్పింది. సంఘంలో వస్తుంది కదా ప్రవచనం, నాకు పెద్ద వాయిస్తో అట్లా వచ్చింది. ఆమె ప్రవచనంలో దేవుడు ఆమె ద్వారా ఏమని చెప్పాడు, నువ్వు ఆ సంఘంలోకి వెళ్ళి బయటికి రా, నేను నీకు సంఘం ఇవ్వబోతున్నా, నీ పెద్ద కొడుకుని వాడుకోబోతున్నా, ఇదే యెహోవా వాక్కు. మేము హెబ్రోన్ చర్చ్లో ఈ అన్య భాషలు ప్రవచనాలు నమ్మం. మా పాస్టరమ్మ దీనికి అగెనెస్ట్. ఆమె మాకు చిన్నప్పటి నుంచి అట్లా తయారు చేసింది. అందుకే నాకు చాలా చర్చలు తెలుసు అనమాట, ఏ చర్చ్ డినామినేషన్ ఏమంటే బాగా తెలుసు. దానికి ముందు రత్నమాణిక్యం ఆంటీ గారు ఉండే, ఆమె దగ్గర కూడా పోతుండే మా అమ్మగారు. ఆమె మంచి ప్రార్థన పర్రాలు, ఆమె ప్రేయర్స్ వల్ల కూడా మంచిగా దీవించబడ్డాం మేము. సడన్గా చనిపోయింది ఆమె, 2000 ఆగస్టు 22 చనిపోయింది ఆమె. ఆమె చనిపోయిన తర్వాత ఈ సులోచన ఆంటీ, ఆమె పేరు సులోచన, ప్రేయర్ పవర్ చర్చ్కి వెళ్తుంది. సేమ్ ఆమె లెక్కనే అన్య భాషలు, ఈమె అన్య భాషలు, ఆమె కూడా అన్య భాష. అరే ఇది బాగుందని చెప్పి అప్పుడప్పుడు ఎప్పుడైనా సీక్రెట్గా మా పాస్టర్ మాకు తెలియకుండా పోతున్నాడు. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి, నా పేరు అర్జున్ ఉండే, తర్వాత మార్చేసారు శాంసన్ అని, మా అమ్మ బాప్తిజం తీసుకున్న తర్వాత. మా తమ్ముడి పేరు ఆనంద్ ఉండే, ఫస్ట్ క్లాస్ వరకు ఆయన పేరు ఆనందే ఉండే. తర్వాత మా తాత పేరు ఇచ్చిండు మా నాన్న, యాంథోనీ అని. అది అయిపోయిన తర్వాత మారిపోయిన తర్వాత అట్లనే దేవునిలో వెళ్తున్నాం. అప్పుడు మా అమ్మ రోజు ప్రార్థన చేస్తుండే, ప్రభా మహారాష్ట్రలో ఎంతోమంది మా బంధువులు చుట్టాలు ఉన్నారు, నా కొడుకు వెళ్ళి అక్కడ సేవ చేయాలి అని ఆమె చెప్తూ ఉంటుండే. రోజు పడుకునేటప్పుడు కూడా చెప్తుండే, నువ్వు సేవ చేయాలి, నువ్వు పాస్టర్ అవ్వాలి, దేవుని గురించి చెప్పాలి, ఆమె చెప్తుంటుండే. అదే మైండ్లో నాకు ఉండిపోయింది. కరెక్ట్ 6th క్లాస్లో చదువుతున్నాం అనుకునే రీతిలో ఆ స్కూల్లోకి వెళ్ళి బయటకు వచ్చి నిజామాబాద్ హాస్టల్కి వెళ్ళినాం. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు హాస్టల్ స్కూల్ లీజ్గా తీసుకున్నాడు. ఆ పాస్టర్మ్మకి ఇంకా కోపం వచ్చింది, మంచి క్లెవర్ స్టూడెంట్ని వాళ్ళ అమ్మ ఆడ పంపించేసిందని. ఇక తర్వాత వాళ్ళు వచ్చి మీరు ఆమె సండే ప్రేయర్కి రావటం మానేసింది. మా అమ్మ రోజు టార్చర్, దశం భాగం. మా అమ్మకు వాళ్ళని చూస్తే చాలా భయం అవుతుండే, వాళ్ళు అట్లా ఉంటుండే. మరి ఒకరోజు వచ్చినప్పుడు మీరు ఎందుకు రావట్లే అంటే,
మీరే అన్నారు కదా, భార్య భర్తకు లోబడాలా, భర్త భార్యకు లోబడాలా. ఎఫెస్సులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసి చూపించింది. మా భర్త వస్తలేడు, మా భర్త వస్తే నేను వస్తా, లేకపోతే నేను రాను పో అని చెప్పింది. వాక్యం అది కాదని చెప్పి లేదా ఇదే మేడం ఇక్కడ మీరే చెప్పారు. అట్లా వాళ్ళు కట్ అయిపోయారు. ఇంకా ఈ చర్చ్ ప్రేయర్ పవర్ చర్చ్కి మా అమ్మ విశ్వాసంతో వెళ్ళేది. మా అయ్యగారిని కలిసింది, శామ్ అబ్రామ్ గారిని. ఆయన ప్రేయర్ చేసి, సిస్టర్ మిమ్మల్ని దేవుడు సేవలో వాడుకుంటారు, మీరు ఒక 40 days ఫాస్టింగ్ చేయండి అని చెప్పింది. అప్పుడు మా అమ్మగారు, అప్పుడు మేము హాస్టల్లో ఉండే, నేను మా తమ్ముడు నిజామాబాద్లో. ఇసులో వచ్చిన మా పాస్టమ్మ దగ్గర మా అమ్మగారు 40 రోజులు ఉపవాసం చేశారు. అప్పుడు ఆమె ఆత్మ పొందుకుంది, అన్య భాషలు రాలేదు ఆమెకి. ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత మెల్లగా సేవ చేయటం మొదలుపెట్టింది. September 25th, 2005. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నా. మా అమ్మకేమో తెలుగు రాదు. తర్వాత వచ్చేసినాం మేము. ఆమె ఇంగ్లీష్లో ప్రేయర్ చేసేది. అంత గుడిసెల్లో ఆడాడ తిరిగి ప్రేయర్ చేసేది. మా నాన్న కూడా సపోర్ట్ చేసేటోడు సేవకి, దేవుని పని చేస్తుంది కదా. మా అమ్మగారితో నేను వెళ్ళేవాడిని. మనకు అప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఉండే, నాకు కూడా తెలుగు సరిగా రాదు. ఇట్లనే చిన్న చిన్న కీర్తనలు వచనాలు అవి చెప్పి ఏదో ప్రేయర్ చేస్తుంటుండే. అట్లా 2005 September 25th సంఘం స్టార్ట్ అయింది మాకు. 2006 నుంచి అప్పటికి ఇంకా మా అమ్మగారే నడిపిస్తున్నారు. ఆమెకు వచ్చిన తెలుగు ఏదో వాక్యం ఏదో చాలామంది వచ్చేటోళ్ళు, 50 మంది 60 మంది వచ్చేటోళ్ళు. పెద్ద హాల్ ఉంటుండే, చాలామంది మంచి సాక్ష్యాలు చెప్తుండే. అట్లా నడుస్తూ ఉంటుండే. తర్వాత మా అయ్యగారు చెప్తే, మా అయ్యగారు సిస్టర్ నీ సేవ చూస్తా అని చెప్పి 2006 February 17th రోజు ఆయన ఇంటికి వచ్చిండు ఫస్ట్ టైం. అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నా. స్కూల్ ఫీజు కూడా డబ్బులు లేకపోతే ఆ టీచర్, ఆ సులోచన సిస్టర్ ఏం చేశారంటే, మా చర్చిలో ఒక బ్రదర్ స్కూల్ పెట్టిండు, దాంట్లో మీరు జాయిన్ అయిపోండి అంటే, మా సార్ ఉండే విద్యాసాగర్ సార్ అని, ఆయన ఎవరైనా ప్రార్థన చేస్తుంటే పడి చచ్చిపోతాడు అనమాట, ఏమైనా చేయాలనుకుంటాడు. మా అమ్మ పరిచర్య, సాక్ష్యాలు, నా రైటింగు, 7th క్లాస్ క్వశ్చన్ పేపర్స్లో నా మార్క్స్, అప్పట్లో మంచి మార్క్స్ వస్తుండే నాకు. అవన్నీ చూసి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పాడు. అట్లా 4th క్లాస్ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది మాకు 10th వరకు, నాకు మా బ్రదర్కి. దేవుని కృపను బట్టి ఏదో చిన్న స్కూల్లో చదువుకున్నాం. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మా సారు దీవించబడ్డాడు. అట్లా సేవ జరుగుతూనే ఉంది. మా అయ్యగారు ఏం చేశారంటే, సత్యం బ్రదర్ అని చెప్పి గోదావరి డిస్టిక్లో ఇప్పుడు సేవ చేస్తున్నాయి. ఆయన గోకవరం అనే ప్రాంతంలో. ఆయన అప్పుడు బ్రతకటానికి వచ్చిండు అనమాట, మియాపూర్ ప్రాంతంలో ఉంటుండే. ఆయనకి 2 ఆడపిల్లలు. ఆయనకు మా ఇంటికి పంపించాడు. ఆయన 2వ తరగతో 3వ తరగతో చదివాడు. మంచి వాక్యం చెప్తాడు. ఆయనకు దేవుడు 7 సంవత్సరాలు ఇచ్చిండు. 7 సంవత్సరాల తర్వాత నీ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పిండు. అప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మా దగ్గరకు వచ్చి మంచి వాక్యం చెప్తుంటే నన్ను బాగా బలపరిచిండు. అప్పుడు 3 రోజులు ఆన్లైన్ ప్రేయర్ పెట్టాడు, 3 వారాలు. మా అమ్మకు ఫుల్ ఆస్మా వస్తుండే, 4-5 సంవత్సరాలు అయిపోయింది, తగ్గకపోతుండే. మెడిసిన్స్ వేస్తే మెడిసిన్స్ వామిట్ అవుతుండే. కొంచెం నడవంగానే అమ్మ 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 అని దమ్ము వస్తుండే. 2వ వారం కూలర్ పాడైంది. మా నాన్న కూలర్ పెడుతుండే, నిద్ర వస్తుండే ఆన్లైన్లో. అనుకోకుండా కూలర్ పాడైపోయింది. ఎందుకు పాడైందో తెలియదు. ఇక అప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆరాధన చేస్తుంటే ఒక పెద్ద అగ్ని కనిపించింది. ఆ అగ్ని తిరుక్కుంటూ వచ్చి నా మూతికి తాకంగానే వెంటనే అన్య భాషలు స్టార్ట్ అయినాయి. ఒక అరగంట సేపు భాషలు మాట్లాడిన తర్వాత మొత్తం బాడీ అంతా పచ్చిగా అయిపోయింది. April 26th, 2006 నైట్ 1:30కి వచ్చినాయి భాషలు. 1.5 hour అట్లా ప్రేయర్లో వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిండు, సిస్టర్ మీ అబ్బాయి అన్య భాషలు పొందుకున్నాడు. బ్రదర్ నాకు ఛాతీలో చాలా బరువు ఉండే బ్రదర్, తగ్గిపోయింది.
ఆస్తమా పోయింది, ఇంకా లేదు, ఈ ఆస్తమా లేదు, ఏం లేదు. ఫుల్ యాక్టివ్ అయిపోయింది మా అమ్మగారు. ఆ దయ్యం ఉండేది వెళ్ళిపోయింది. ఇక జూన్ 4th 2006లో నేను చెప్పటం బట్టి మా అయ్యగారి దగ్గర పోయి బాప్తిజం తీసుకున్నాం. సండే రోజు, ఫస్ట్ సండే. ఇక అక్కడ స్టార్ట్ అయింది ఇక సేవ మంది. కరెక్ట్గా నేను 10th క్లాస్కి వచ్చే లోపల ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా మాకు అంత తెలియలే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాధ్యత ఎక్కువైపోయింది. అరే నేనే చేయాలి కదా సేవ, ఇంకెవరు లేరని. ఇక అట్లా సేవ స్టార్ట్ అవుతూ వచ్చింది. 10thలో ఫెయిల్ అయిపోయినాం, తర్వాత పాస్ అయినాం. అట్లా ఇంటర్, డిగ్రీ అంతా సేవ చేసుకుంటూ వచ్చి ఆ సేవ అట్లనే ముందు వస్తూనే వచ్చింది. మా అమ్మగారు మొదలుపెట్టిన పరిచర్య అది తర్వాత ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా ఆ దేవుని చిత్తంలో ఉండే దేవుడు అట్లా జరిగించాడు. మాకు చాలా భారం ఉండే. మా నాన్న ఎవరు పుట్టిండో తెలియదు, ఎక్కడ పుట్టిండో తెలియదు. ఆయనకు అడిగితేమో ఆయన చెప్పేటోడు కాదు, మాట మార్చేసేటోడు, కోపం వచ్చి వెళ్ళిపెట్టోడు. అప్పుడు భారం కలిగి ప్రార్థన చేసేటోడిని నేను. దేవుడు నువ్వు కర్ణాటకలో సేవ చేయాలి, ఒరిస్సాలో సేవ చేయాలి, మహారాష్ట్రలో సేవ చేయాలని 8 సంవత్సరాల క్రితం చెప్పాడు. అప్పుడు పార్వతీపురం ప్రాంతానికి నేను వస్తుంటే బస్సులో మాట్లాడుతుండు. నేనేమనుకుంటున్నా, ఈ పార్వతీపురం ఒరిస్సాకు దగ్గర ఉంటుంది కదా, అందుకే ఒరిస్సాలో సేవ చేయమంటుండేమో అని నేను అనుకున్నాను. అప్పటికి ఇంకా మనకు పెళ్ళి కాలేదు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కూడా డివైడ్ కాలేదు. ఇది 2010లోనో 2011లోనో దేవుడు మాట్లాడిన మాట. నేను లైట్ తీసుకున్నా, ఏదో నా అంతరాత్మ మాట్లాడిందేమో. దాని మీద నాకు పెద్ద అవగాహన లేకుండే. తర్వాత నాకు ఏమైందంటే, ఈ మహారాష్ట్ర ప్రజలు పరిచయం అవటం, కర్ణాటక ప్రజలు పరిచయం అవటం, ఈ ఒరిస్సా దగ్గర ఉన్న బార్డర్ వైజాగ్, విజయనగరంలో ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత అర్థమైంది, అరే నాతో మాట్లాడింది దేవుడే. అప్పుడు ఒక బ్రదర్కి అడిగితే, అది దేవుడే మాట్లాడిండు బ్రదర్, సైతాన్ ఎందుకు సేవ చేయమని చెప్తుంది? అట్లా చెప్పదు, దేవుడే మాట్లాడిండు. ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు అవన్నీ దేవుడు చెప్పినవన్నీ నెరవేరినాయి. సరే, మహారాష్ట్ర అంటే మా అమ్మగారు ఊరు, కర్ణాటక అంటే మా నాన్నగారు, ఒరిస్సా మా మరదలు ఒరిస్సా ప్రాంతానికి చెంది. ఒరిస్సాలో చాలా డీపెస్ట్ ప్లేస్ అనమాట. అది చాలా దూరం, ఏదో బార్డర్లో ఉండేటామె కాదు ఆమె. అక్కడి నుంచి తెచ్చి మా తమ్ముడితో వివాహం జరిగించిండు. వాళ్ళు ఒరిస్సా నుంచి హైదరాబాద్కు ఎందుకు వచ్చారో వాళ్ళకు కూడా తెలియదు. అప్పుడు అర్థమైంది, అరే దేవుడు నా కోసమే పంపించిండు అని. మేము బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ చెల్లె మాతో పాటు ట్రైనింగ్ చేసింది. అట్లా సంబంధం ఓకే అయిపోయింది. వితిన్ 15 డేస్లో పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మా ఇంట్లో మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా ఉంది, కర్ణాటక ఉంది. దేవుడు చెప్పిండు, అది నెరవేర్చిండు. ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు సేవకు రా, నువ్వు ఫుల్ టైం సేవకు రావాలి, నేను వాడుకుంటా అంటే నాకేమో ఉద్యోగం చేయాలని ఆశ. స్కూల్ టీచర్ జాబ్, టీచింగ్ ఫీల్డ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్. ఇక అప్పటికి చాలా ఉద్యోగాలు చేసినాను. వాళ్ళు శాలరీలు ఇవ్వకపోవటం, హెల్త్ డౌన్ అయిపోవటం, ఏదో ప్రాబ్లంలు ఇరకటం, ఫైన్లు పడటం నా మీద, డబ్బులు దండగా నా మీద పడటం. నా దగ్గర ఏమో లేవు, వాళ్ళేమో డబ్బులు ఇవ్వు, ఉద్యోగం మానేయటం. ఇట్లా చాలా టార్చర్ అనుభవించి మొత్తం వదిలేసిన. ఇంకా అప్పుడు ఇక 2013 డిసెంబర్ 31 రోజు మా అయ్యగారు ప్రవచనం చెప్తున్నారు. లోకమంతా నాశనం అవుతుంది, ఇంకెవరు సేవ చేస్తారు, మీరు కాకపోతే ఎవరు వెళ్తారు, నేను మీ మీద విశ్వాసం పెట్టుకున్నా. ఇక అరే దేవుడు నాతోనే మాట్లాడుతుండు. అది మా అమ్మకి చెప్పిన, నేను చెయ్యను, సేవకు వచ్చేస్తాను. ఇక అట్లా మొత్తము 2014లో సేవకు వచ్చేసినాం, ఏం లేకుండా. అప్పుడు తర్వాత సేవ మళ్ళీ అప్పుడు 40 days ఫాస్టింగ్ చేసిన నేను.
జనవరి 28 నుంచి జనవరిలో స్టార్ట్ చేసి ఫిబ్రవరికి ఎప్పుడు అయిపోయింది 40 డేస్ ఫాస్టింగ్ 2014లో. అట్లా 2 టైమ్స్ చేసిన 40 డేస్ ఫాస్టింగ్. తర్వాత వివాహం కోసం ప్రేయర్ చేస్తుంటే శ్వేత సిస్టర్ని చూపిస్తే దేవుడు వివాహం జరిగించాడు. అప్పుడు మా అమ్మకి టీబీ వచ్చింది. టీబీ వచ్చి మొత్తం కొన ప్రాణంకి వెళ్ళిపోయింది. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుండు. ఆదికాండం చదువుతూ ఉంటే ఇస్సాకు పెళ్లి అయ్యే టైంలో షారా అనే ఆమె వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆయన చాలా డిప్రెషన్లో ఉంటే రెబెకాని పెళ్లి చేసుకున్న తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి పడ్డాడు. మా అమ్మ చాలా కొన ప్రాణంలో ఉండే అప్పుడు. వేరే ఒక బ్రదర్, ఆయన కూడా మంచి ప్రవక్త, ఆయన వచ్చి మీ అమ్మ చచ్చిపోతుంది, అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇది చెప్పొద్దు అంట. నాకు ముందే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడండి. అది బాగా డిస్టర్బెన్స్. అప్పుడే ఫుల్ టైం సేవకు వచ్చేసినాం మనం. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత శ్వేత సిస్టర్ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారి హెల్త్ మంచిగా అయిపోయింది. మా అమ్మకి టీబీ వచ్చింది, భయంకరంగా దగ్గుతుండే, తెలిసేది కాదు. ఆ టైంలో కూడా మళ్ళా మా అత్తమ్మని దేవుడు పంపించిండు. ఆమె ఎప్పుడు రాదు ఇంటికి. ఆమె వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మళ్ళీ మా మామకి పలానా ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ఉంది, మీకు ఎందుకో బాగలేదు, ఈ దగ్గు వేరేగా వస్తుంది, ఒకసారి చూపియండి అని అంటే వాళ్ళు ఉమ్ము టెస్ట్ చేశారు, స్పూటమ్ టెస్ట్ అంటారు. అందులో టీబీ ఎక్కువ ఉంది, షుగర్ కూడా అటాక్ అయిందని వాళ్ళు చెప్పారు. 6 months ఆ ట్యాబ్లెట్స్ తగ్గిపోతా అంటే 6 months ట్యాబ్లెట్ వాడినాం. అప్పుడు నేను ఫుల్ మంచి సేవలో ఉంటే మా నాన్న చెప్పిండు, నువ్వు మొత్తం అన్నీ వదిలి మమ్మీకి సేవ చేస్తే ఓకే, లేదంటే నేను ఉద్యోగం మానేసి సేవ చేయాల్సి వస్తుంది, ఆమె చాలా డల్ అయిపోయింది అంటే. అప్పుడు ఇక సేవ కొంచెం ఆపేసి ఇక మొత్తం ఆమెకు అన్నీ తినిపించటం, బట్టలు ఉతకటం, అంట్లు తోమటం. మా బ్రదర్ ఏమో అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఆయన మా పెద్దనాయన వాళ్ళ ఇంట్లో ఉండే. తర్వాత మ్యారేజ్ మూమెంట్ వచ్చినప్పుడు మ్యారేజ్లో చాలా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బంది, కానీ దేవుడు అది జరిగించాడు. తర్వాత మమ్మీ హెల్త్ మంచిగా అయిపోయింది, ఆ మరణగండాలు కొట్టివేయబడ్డాయి. తర్వాత దేవుడు అద్భుతం జరిగించాడు. ఎట్లయినా మా నాన్న వాళ్ళ ఊరికి పోవాలని ఆశ ఉండే, అసలు రూట్ ఏం తెలియదు, అసలు ఆ ఊరు కూడా తెలియదు. ఈ జనవరి నెలలో ఆ బెరాకాకు పోయినప్పుడు అక్కడ కూడా భారం కలిగి ప్రార్థన చేసినాం, ఎట్లయినా ఈ సంవత్సరం కర్ణాటక మ్యాంగ్లూరుకి వెళ్ళాలా ప్రభా. ఇక అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చిన తర్వాత మా బ్రదర్ ఎక్కడో ఉద్యోగానికి ఎక్కడో ఇంటర్వ్యూకి ఎక్కడో వెళ్తే వాళ్ళు మాట్లాడారు, యూ హ్యావ్ టు నో యువర్ యాన్సిస్టర్స్ అన్నారు. నువ్వు ఏడు నుంచి వచ్చినావు, మా కర్ణాటక మ్యాంగ్లూరులో ఎక్కడ ఏమో తెలియదు, మీ తాత ముత్తాతల గురించి మీరు తెలుసుకోవాలంటే. ఇక అప్పుడు మా బ్రదర్ వచ్చి మా ఫాదర్కి అడుగుతున్నాడు. ఇక మా ఫాదర్ ఫుల్ నిద్రలో ఉన్నాడు, ఏదో చెప్తున్నాడు ఇక ఊర్ల పేర్లు. మా నాన్న వాళ్ళ అన్న, పెద్ద అన్న కూడా, ఆయన కూడా పాస్టర్ అన్నమాట, క్యాథలిక్లో. ఆయన స్వయంగా చాలా కష్టపడి సేవ చేసి పెద్ద చర్చ్ కట్టిండు. ఆయన చిన్న చర్చ్ ఉండే, అది పెద్ద చర్చ్గా మార్చిండు ఆయన. తర్వాత చనిపోయాడు, 82 సంవత్సరాలు ఏమో చనిపోయాడు ఆయన. ఇప్పుడు నవంబర్లో చనిపోయి 1 year అవుతుంది. అప్పుడు ఇక మా నాన్న ఆయన పేర్లు గీర్లు చెప్తే ఆయన చనిపోయిండు అని చెప్పిండు. ఆయన మా అన్న కాదు అని చెప్పి ఆయన వదిలేసిండు. ఇక మా నాన్నకు కూడా సరేరా మనం పోదాం మా ప్రాంతంకి అన్నాడు. నాకు చెప్పగానే వెంటనే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం ఇంకా ఈ సంవత్సరం. మా నాన్నకి వెళ్ళేటప్పుడు ఇష్టం లేదు, అబ్బా మళ్ళీ వాళ్ళందరూ కలుస్తారు, మళ్ళీ నన్ను తిడతారు, ఇన్ని రోజులతో వచ్చినావా అంటారు అని చెప్పి. మా నాన్న ఏమనుకున్నా అంటే, వీడు వస్తున్నాడు కదా, ఒక రోజంతా తిప్పి ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక ఆ ప్రాంతంకి పోయిన తర్వాత 48 years అయిపోయింది నేను ఇంట్లోకి వెళ్ళి బయటపడి. అసలు ఉన్నారో లేరో ఏం తెలియదు. అయితే వెళ్ళిపోయారు. నాకేమో మస్తు ఆకలేస్తుంది. నేను ఆడ హోటళ్ళు కూడా చాలా లేవు, చిన్న హోటల్ ఉంది, పక్క పల్లెటూరు అది, పల్లెటూరు అది. ఏదో పరోటానేమో తింటున్నా, నాకు వాటర్ బాటిల్ కావాలా, వాటర్ కోసం మా నాన్న వెళ్ళాడు. సేమ్ మా నాన్నలాగానే ఒక ఆయన ఉన్నాడు,
ఆయన చేపలు అమ్ముకునేటోడు. ఆటోలో చేపలు వేసుకొని అమ్ముకుంటాడు ఆయన. ఇక మా నాన్న వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతుండు. ఈయనకు దాదాపు 7-8 లాంగ్వేజెస్ వస్తాయి. మల్టీ లాంగ్వేజ్ పర్సన్ అనమాట. అక్కడే పుట్టి పెరిగిన ఒక లాంగ్వేజ్ ఉంటుంది, తులో అని. ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతుండు. సరే, కొంకణి లాంగ్వేజ్లో మాట్లాడుతుండేమో. వాళ్ళతో మాట్లాడితే ఇట్లా ఉన్నాడు సెబాస్టిన్ అని, మా అన్న క్రిస్టియన్ ఫ్యామిలీ ఉందా పలానా ఊరు అనంట. ఉంది, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది. ఆ చేపలు పట్టేట ఆయన ఏం చేసిండంటే వెంటనే పరిగెత్తుకుంటా ఒక ఆటో దగ్గరికి వెళ్ళి వానితో మాట్లాడి ఆ ఆటో ఆయనతోటి పలానా ఊరికి పలానా ప్లేస్కి తీసుకుపో అని చెప్తే, ఇంకా మా నాన్నగారు ఆటోలో వేసుకొని పోతుండ్రు. మా నాన్న మొత్తం ఇక కన్నడలో మాట్లాడుతుండు. తెలుగు వస్తలేదు ఆయనకి, మొత్తం కన్నడ, తులు, కొంకణి మొత్తం మిక్స్ చేసి కొడుతున్నాడు. నాకేమో హెడేక్ వచ్చేస్తుంది. ఆ ప్రాంతాలు, అక్కడున్న ఒక చిన్న నది అవన్నీ చూస్తారు. ఇవన్నీ ఎప్పుడో చూసినట్టు అనిపించింది. చూసినట్టు మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి పోయారు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. మా నాన్న ఇగో ఇదే మా ఇల్లు, ఇప్పుడు మా అన్న వేరేగా కట్టిండు, ఐదు కిందికి ఉంటుంది అనమాట. ఇగో ఇక్కడ నేను పాము చంపిన, అప్పటి నుంచి నేను ఆగం అయిపోయిన, ఇంట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, కొంచెం చేంజ్ అయిందని చెప్పిండు. ఇంటి పక్కన వాళ్ళకి అడిగితే వేరే ఇంకో సాలేతూర్ అని ఒక ప్రాంతం ఉంది, అందులో వాళ్ళ బిడ్డ ఉంది, వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే, ఇక అట్లా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా అక్క కూర్చొని ఉంటుంది నాకంటే 7-8 సంవత్సరాలు పెద్ద ఆమె. సేమ్ మా నాన్నలానే ఉంటుంది చూడడానికి. ఆమె మా నాన్నని చూడంగా గుర్తుపట్టేసింది. ఆమె పుట్టకముందే మా నాన్న వెళ్ళిపోయాడు, కానీ ఆ ఫేస్ కట్, ఆ బాడీ అంతా స్ట్రక్చర్ అర్థమైపోయింది. మా పెద్దనాన్నని కలిస్తే మా పెద్దనాన్న గుర్తుపట్టలేడు. అడిగిండు, మీ అమ్మ పేరు ఏం పేరు చెప్పిండు, మీ నాన్న పేరు, మీ అన్నలు అందరి పేర్లు చెప్పిండు. ఇక అప్పుడు నేను ఆటోలోనే కూర్చొని ఉన్నా, నాకు తెలియదు అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి. తర్వాత మా పెద్దనాన్న చాలా ఏడిచిండు. ఇక మా నాన్నకు కూడా ఏడుపు వచ్చింది, కానీ ఆయన ఏడవరు ఎప్పుడు. ఆయన ఏడిచినట్టు ఎప్పుడు చూడలే నేను. ఏడవడు అనమాట, ఏడుపు వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాడు. తర్వాత వెనకాల నుంచి నన్ను పిలిచిండు, ఇగో ఈయన మా కొడుకు, ఈయన పేరు శాంసన్ అని, ఈయన పాస్టర్ అని చెప్పిండు. ఆయన షాక్ అయిపోయాడు. ఎందుకు షాక్ అయిపోయాడు అంటే, మా నాన్న పెళ్లి చేసుకుంటూ ఒక హిందూ ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు అని వీళ్ళకి లెటర్ వచ్చిందనమాట. కానీ అప్పుడు వీళ్ళు అందుకోలేకపోయారు. ఇక హిందూయిజంలో కలిసిపోయిండేమో అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మా పెద్దనాన్న ఫుల్ సంతోషపడి నన్ను కౌగిలించుకోవటం, ఇదంతా పెద్ద పెద్ద అద్భుతం జరిగిందనమాట. ఆ విధంగా దేవుడు మళ్ళీ మా కుటుంబం అంతా కలవటం, వాళ్ళందరూ రావటం చాలా అద్భుతం జరిగింది. ఇక రోజు ఏ ఇంట్లో పోయినా చికెను, గుడ్డు, చేపలు, మనకి ఏది నచ్చందో అదే పెడుతురు వాళ్ళు. అట్లా దేవుడు జరిగించాడు. ఆ ప్రాంతాలన్నీ ముందే తిరిగినట్టు అనిపించింది. నాకు కళలు వస్తుండే చిన్నప్పుడు, ఆ ప్రాంతాలకు నేను వెళ్ళినట్టు. నేను మర్చిపోయిన తర్వాత ఆ కళలన్నీ గుర్తుకొచ్చినాయి. అట్లా దేవుని ఒక ఉద్దేశంతో దేవుడు ఇక్కడ జరిగించాడు. అయితే ఇక్కడ మనం కీర్తన గ్రంథంలో మనం చూస్తే, నీ పిల్లల పిల్లలు నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధాన పడును గాక. ఈ మాట మా నాన్నగారి జీవితంలో నెరవేర్చిండు. 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. ఒంటరైన మా నాన్నగారిని దేవుడు జతపరిచి వివాహం జరిగించి ఇంత పెద్ద సేవ అప్పచెప్పిండు. హల్లెలూయా. ఇంకా సేవ జరుగుతూనే ఉంది. ఇదంతా కూడా దేవుని ఒక చిత్తం. కాబట్టి 4వ వచనంలో చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. మా నాన్నగారికి దేవుడన్నా, దేవుని ప్రజలన్నా, పాస్టర్ అన్నా చాలా రెస్పెక్ట్. నాకు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఎప్పుడు వచ్చినా కానీ నేను ప్రేయర్ చేస్తే ఉత్తి చేతులతో పంపాడు. 100, 200, 500, 1000 ఎంత వస్తే అంత ఇచ్చేస్తాడు. ఆయనకు అదే దీవెన అనమాట. మా నాన్నగారికి దేవుడు సేవకు పిలిచిండు.
ఆయన రాలేకపోయాడు, నన్ను పంపించండు అని చెప్పి ఆయనకు ఒక నమ్మకం, నా సేవ నువ్వు చేయి అని చెప్పి మొదట్లోకి వెళ్ళి కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. నా మెంటాలిటీ మొత్తం మా అమ్మగారి మెంటాలిటీ అనమాట. మొత్తం ఆమె ఏది ఆలోచిస్తుందో నేను అదే ఆలోచిస్తాను, నేను ఏం చెప్తానో ఆమె అదే చెప్తుంది. మా నాన్నగారి మెంటాలిటీ మా బ్రదర్ మెంటాలిటీ కొంచెం మ్యాచ్ అవుతుంది, డిఫరెంట్ ఉంటుంది అనమాట. అట్లా దేవుడు కాపాడిండు. ఏమీ లేదు, శూన్యం. మా నాన్నగారు ఒంటరి బ్రతుకుని మా నాన్నగారిని జతపరిచిండు, పిల్లల్ని ఇచ్చిండు. ఒక్క వ్యక్తి దాదాపు 8 మంది 9 మందిగా చేసిండు. హల్లెలూయా. వంశం పెరిగింది. నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ కావు. దేవుని ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మనకు ఎంతమంది పిల్లలు పుట్టాలి, అన్నీ కూడా దేవుడు సమకూర్చండి ముందే. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ క్లిక్ అవుతాయి. మా అమ్మమ్మ గారి వంశంలో, మా వంశంలో ఎవరు పాస్టర్ లేరు. ఆర్థోడాక్స్ హిందూస్ అనమాట. హిందూస్లోనే హయ్యర్ లెవెల్ వాళ్ళది. ఫుల్ గాజులు బొట్లు ఇదంతా ఉండే మా అమ్మగారి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అట్లాంటి టైం ఇట్లా చేంజ్ అయిపోయి మొత్తం తీసేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఫస్ట్లో యేసు ప్రభువు నువ్వు నమ్ముకున్నావు అని చెప్పి చాలా తిట్టేటోళ్ళు, పట్టించుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళే ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రేయర్ చేయించుకుంటారు, ఇంటికి రా. మా అమ్మగారికి ప్రవచన వరం ఉంది. నేను ఇప్పుడు ఎట్లా చెప్తున్నానో దానికంటే డీప్గా చెప్తుండే ఆమె. ఇప్పుడు హెల్త్ వల్ల కొంచెం డౌన్ అయిపోయింది, కానీ నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆమె ఎట్లా చెప్తుందని. మనం పెద్దగా నమ్మేటోళ్ళం కాదు ఈ ప్రవచనాలు, హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ కదా. తర్వాత వాక్యం తెలుసుకున్న తర్వాత దానిలో టర్న్ అయిపోయాను నేను. ఎక్కడికైనా ప్రేయర్కి తీసుకొని ఫస్ట్ నేను ఒక దగ్గర ప్రేయర్కి వెళ్తాను, వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారు. నేను మా అమ్మగారికి ఏం చెప్పాను, మనం ప్రేయర్ చేద్దామని చెప్పి. పోగానే నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని చెప్తుంది ఆమె. అరే అవును నీకెట్లేదు, నేను షాక్ అయిపోతాను, నేను చెప్పలేమి. అట్లా చాలా చెప్తుండే ఆమె. అట్లా ఆమెకు ఉందే వరం అది, ప్రేయర్ గిఫ్ట్, ప్రాఫెసీ గిఫ్ట్. అట్లా చాలా చెప్పింది, చాలా జరిగింది. ఇదంతా ఎట్లా అంటే ప్రేయర్స్ వల్ల. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఆ శామ్యూల్ బ్రదరు పుట్టినప్పుడు నేను బాగా ఏడుస్తున్నా అంటే ఆయన కొన్ని పేర్లు చదివి శాంసన్ అనే పేరు చెప్పగానే ఆయన లిటిల్ ఫింగర్ పట్టుకున్నా. మా నాన్న చూస్తున్నాడు, ఆయనకు ఎక్కువ పరిశోధన ఎక్కువ ఉంటుంది ఆయనకి. శాంసన్ అని పేరు పట్టుకోగా ఈయన పేరు శాంసన్ అని పెట్టండి అని చెప్పారు. మా అమ్మ అర్జున్ అని పేరు పెట్టింది. ఆయన అప్పుడే చెప్పాడు, ఈయన కరెక్ట్గా 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈయన ఇంట్లో ఉండడు, బయట తిరుగుతుంటే చాలా దూరం పోతాడు, బయట నుంచి మీకు వాటర్ వేస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు అని చెప్పిండు. మా అమ్మాయిని ఎటు వెళ్ళిపోతాడు అని అనుకుంది. కరెక్ట్గా 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను సేవకి ఊర్లు తిరగటం మొదలైంది. అంటే ప్రవచనంలో అంత పవర్ ఉంటుంది, జరగబోయే విషయాలు చెప్పేస్తారు. ప్రవక్త కూడా అంతే, డీపెస్ట్ అసలు మైండ్లో కూడా ఉండదు. చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి. పౌలు భక్తుడు చెప్తాడు తిమోతికి, పెద్దలు హస్త నిక్షేపణ చేత నీ గురించి చెప్పిన ప్రవచనాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకు అంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ కీర్తన 128 మొత్తం ప్రవచనం ఇది. నీ పిల్లలు లోగిట ద్రాక్షవల్లి వలె ఉంటారు, నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉంటారు, నీ పిల్లలు నువ్వు చూచేదవు అని. ఇది ఎంత ప్రవచనం. ఇది అందరి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, లైఫ్లో ఏది జరిగినా కానీ దానికి డిస్టర్బ్ అవ్వకండి. నాకే ఎందుకు ఇట్లా జరిగింది, అట్లయితే బాగుండు కదా,
ప్రతి దాంట్లో దేవుని ఉద్దేశం ఉంటుంది. మనకు తెలియదు, అసలు మనకి ఏం తెలుసు అండి? దేవుడు మనకు చెప్తే కానీ మనం దాన్ని అందుకోలేం. ప్రతి విషయంలో దేవుని ఒక ఉద్దేశం ఉంటుంది, దేవుని ఒక తలంపు ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ ట్రైనింగ్ లేదు, పాస్టర్ ట్రైనింగ్ లేనప్పుడే పాస్టర్గా అయినాం. చాలామంది విడుదల పొందారు, చాలామంది సేవ జరిగింది. తర్వాత మనకు వాక్యం చెప్పి నీకు వస్తలే అని చెప్పి 2021లో నేను శ్వేత సిస్టర్ గారు కరోనా టైంలో బైబిల్ ట్రైనింగ్ చేసినాం. అప్పుడు కొంచెం వాక్యం అర్థమైంది. తర్వాత ఇంకా బైబిల్ చదివితే ఇంకా కొంచెం అర్థమైన తర్వాత ఇప్పుడు ముందుగా ఓన్గా మనం సేవ చేసుకుంటున్నాం. హల్లెలూయా. అవన్నీ దేవుడు చెప్పిండు నాకు. నువ్వు ఏ పాస్టర్ కింద నువ్వు ఉండొద్దు, ఏ సంస్థలో ఉండొద్దు, ఎవరికి పైసలు అడగద్దు, అంతా నేనే చూసుకుంటా అన్నాడు, జరిగిస్తున్నాడు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి మీద దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన కొరకే మనం ఈ భూమి మీద పుట్టాం. ఆ ఆలోచన చిత్తం తెలుసుకోవటమే ఒక క్రైస్తవుని పని. అది అర్థమైన తర్వాత, ఆ పని జరిగించిన తర్వాత మనకి మన తుది శ్వాస వస్తుంది. మన శ్వాసను వదిలేస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ దేవుని చిత్తము మనలో జరగనంత వరకు ఎవ్వడు ఏం చేయలేడు. ఏ సైతాన్ ఏం చేయలేదు, ఏ మాంత్రికుడు ఏం చేయలేడు, ఏ యాక్సిడెంట్, అసలు నిన్ను చంపేటోడు ఎవడు ఉండడు. కాబట్టి దేవుణ్ణి మనం అడగాల్సిన విషయం ఏంటంటే, ప్రభా నీ యొక్క చిత్తం నాకు బయలుపరచు. నన్ను ఎందుకు పుట్టించావు? నేనే ఈ లోకంలో ఎందుకు పుట్టినా? ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టినా? ఈ వీళ్ళకే ఎందుకు పుట్టినా? అన్నీ దేవుడు బయలుపరుస్తాడు. మనం దేవుని స్తుతించటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి, ఆయన ప్రజల్ని రక్షణలో నడిపేయటానికి మనం అందరం పుట్టినాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మరి మా అమ్మగారు, మా నాన్నగారు సాక్ష్యం గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్యం. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఈ సాక్ష్యం నేను పంచుకున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.